బొట్టు పెట్టుకొని వచ్చారు కదా అని సొత్తుపోసి అనుకోకండి రోజా గారు. ఆయన ఏం చేసినా సరే ఒక అర్థం, పరమార్థం ఉంటది. ఎన్నో ప్లాన్‌లు చేసుకొని ఒక మీటింగ్ పెడతారు. కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయిపోతే అది వేరే విషయం. సో, ఇంకోటేంటంటే త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము. మీరు ఫిర్యాదు చేసినా అది లాభం లేదు. ఎందుకంటే తప్పుడు ఆధారాలను కేంద్రం కూడా పట్టించుకోదు. జగన్ భద్రతపై మాకు ఆందోళనగా ఉంది. అధికారం ఉందని ఎగిరిపడితే మేము ఊరుకోము. రాబోయే రోజుల్లో ఒక్కొక్కడిని ఎగరేసి తన్నుతాము. ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఎగరేసి తన్నారు కాబట్టే 151 నుంచి 11లోకి పడిపోయారు. ఇంకా ఎగరేసి తన్నుదామన్నా సరే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. 11లో ఉన్నారు పాపం, ఎందుకు తన్నితే మొత్తానికి ఒకటైపోతారని చెప్పేసి ఆలోచిస్తుంటే మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ ఒక్కటి కూడా రావడం కష్టం. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే రోజా గారు, మీ జగనన్న శుద్ధపూస కాదు. మరి మీరు తెలిసి అంటున్నారు, కావాలని లేదంటే కవర్ చేద్దామనుకుంటున్నారో గానీ, మీరేం చెప్పినా సరే, మీరంటే మీరే కాదు, మీ పార్టీలో ఏ నాయకులు చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు శుద్ధపూస అంటే నమ్మే ప్రసక్తే లేదు. నమ్మే స్థితిలో ఎవ్వరు లేరు. సో, హుందాగా ప్రవర్తించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏదో యాప్ అంటున్నారు, కక్షపూరితం అంటున్నారు. ఓవైపు నుంచి మీరు అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందంటున్నారు. మళ్ళీ మీరే కక్షపూరిత రాజకీయాల కోసం యాప్‌ని తయారు చేస్తున్నారు.